ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు భయం లేదా? లేకుంటే చంద్రబాబు నాయుడు గారే సంపాదించేసుకోండి అవకాశం వచ్చింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ భారీగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి సంపాదించేసుకోండి అని ఎమ్మెల్యేలకు ఏమైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? నేను పైకి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు పత్రికల్లో లీకులు ఇస్తూనే ఉంటాను, మీ పని మీరు కానియండి అని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు పాలన సాగిస్తున్నారా అన్న అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే రోజుకో ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అవి కూడా ఏది సాధారణమైన విషయాలు కాదు, అసాధారణమైన రీతిలో. గతంలో చరిత్రలో ఏ ఎమ్మెల్యే ఈమె తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా జరగనన్ని వ్యవహారాలు పతాక స్థాయిలో జరుగుతున్నాయి. ఈరోజు మరో ఎమ్మెల్యే గురించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోని కథనం వేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అనుచరులు ఆయన చేస్తున్న వ్యవహారాలపైన కథనం వచ్చిందంటే ఇక మామూలుగా ఉండదు, అక్కడ చాలా శృతి మించిపోయే ఉండాలి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గురించి రాశారు. ఆయన ఒక అనుచరులతో ఒక షాడో టీమును ఏర్పాటు చేసుకొని మొత్తం డబ్బులు వసూలు చేస్తున్నారు ఆయన అనుచరులని రాశారు. ఒక్కో శాఖను అంటే ఆ షాడో టీంలో ఒక్కో వ్యక్తికి ఒక్కో శాఖను అప్పగించేశారంట. పోలీస్ శాఖ ఒకరికి, మున్సిపల్ శాఖ ఒకరికి, ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యవహారాలు అన్ని. అంటే వీళ్ళంతా ఆయా శాఖల్ని పర్యవేక్షిస్తున్నది ప్రజలకు సేవ చేయడానికి కాదు, డబ్బులు వసూలు చేసుకోవడానికి. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్తోంది. ఏ పని కావాలన్నా, పని చేయించుకోవాలన్నా ఈ షాడో టీం సభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రసన్నం చేసుకోవాల్సిందే అంట. చివరకు ఎమ్మెల్యేని కలవాలన్నా సరే వీళ్ళు ఓకే అంటేనే ఎవరైనా ఎమ్మెల్యేని కలిసే పరిస్థితి ఉందంట. ఈ పరిస్థితిని తట్టుకోలేక పార్టీ కార్యకర్తలు, పార్టీ సీనియర్ నాయకులు అసలు ఎమ్మెల్యే ఆఫీసు వైపు వెళ్ళడమే మానేశారని కూడా చెప్తున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేటు పెట్టి మామూలు వసూలు కాదు, ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్తోంది. ముక్కు పిండి మరి అంటే ఎంత స్థాయిలో ఉండాలి. ఇక్కడ తాము చెప్పిందే జరుగుతుంది అని కూడా ఈ షాడో టీం సభ్యులు చెప్తున్నారంట. అంటే ఎమ్మెల్యే ఒక నేరుగా కాకుండా ఒక టీంని ఏర్పాటు చేసుకొని మొత్తం ఈ వ్యవహారాలు నడుపుతూ ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈ మధ్య ఏలూరులో భారీగా రేషన్ బియ్యాన్ని పట్టుకుంటే వెంటనే ఈ రంగంలోని దిగిన ఈ షాడో టీం కేసు లేకుండా సెటిల్మెంట్ చేసేసారంట. ఆ ప్రయత్నంలో భారీగా డబ్బులు మారాయి ఈ వ్యవహారంలోను కూడా ఏబిఎన్ చెప్తోంది. ఏలూరులో ఒక క్లబ్లో చట్టవిరుద్ధంగా వీళ్ళ పర్యవేక్షణలోనే పేకాట నిర్వహిస్తున్నారంట. బాగా సెక్యూర్గా ఉంటుంది కాబట్టి ఇక పోలీసులు అధికారులు ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు కాబట్టి ఎమ్మెల్యే కోటరీ పర్యవేక్షణలోనే నడుస్తుంది కాబట్టి చాలా భద్రంగా ఉంటుంది, ఎలాంటి కేసులు ఉండవు, పోలీసుల రైడ్లు ఏమి ఉండవు అన్న ఉద్దేశంతో ఏలూరులోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి, తెలంగాణ జిల్లాల నుంచి కూడా బడాబాబులు వచ్చి ఏలూరులో అక్కడ పేకాట ఆడుతున్నారంట చట్టవిరుద్ధంగా. అంటే ఏపీని ఎలా మార్చారు, తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పేకాట ఆడుతున్నారంటే తెలంగాణలో పేకాట ఆడితే పోలీసులు వస్తారు, అదే ఏలూరుకి వెళ్తే ఇంకా అక్కడ ఏమీ ఉండదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆయన అనుచరులు చూసుకుంటారని అంత ధైర్యంగా వచ్చి ఇక్కడ చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు వస్తూ ఉన్నారంటే పరిస్థితి ఎంత దిగజారిపోయింది అలా అన్ని. అది కూడా ఈ సెటిల్మెంట్లు కూడా ఎక్కడో కాదు, నేరుగా ఆ ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంప్ ఆఫీస్లోనే ఈ సెటిల్మెంట్లు చేస్తున్నారంట వీళ్ళంతా, ఈ టీం అంతా. ఇన్ని జరుగుతూ ఉండడంతో ఇది చూసి తట్టుకోలేక సీనియర్లు, పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఆఫీస్కు రావడం కూడా మానేశారంట. అంటే శృతి మించిపోయింది. ఇప్పుడు డబ్బులు సంపాదించుకోవడం, చిన్న చిన్న కమిషన్లు ఇవన్నీ చూసి చూడనట్టు వెళ్తారు, తప్పు అవి కూడా. కానీ సరేలే ఏదో ఖర్చులు ఉంటాయి కదా అనుకుంటారు, అప్పటి వరకు సర్దుకుంటారు. కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం వస్తోంది, సీనియర్లు పార్టీ ఆఫీస్ వైపు వెళ్లేందుకు కూడా ఇష్టపడలేని స్థాయిలో ఏలూరులో పరిస్థితి ఉందంటే ఇక దోపిడీ ఏ స్థాయిలో ఉండాలి. ప్రతి పనికి ముక్కు పిండి మరి ఒక రేటు పెట్టి వసూలు చేస్తున్నారంట. కానీ ఈయన మీద చర్యలు తీసుకుంటారా చంద్రబాబు నాయుడు గారు అంటే అనుమానమే. ఎందుకంటే ఇప్పటికి పదుల సంఖ్యలో ఎమ్మెల్యేల మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడమే కాదు, కొన్ని కళ్ళ ముందు కనిపించాయి, దాడులు చేస్తున్నారు పరిశ్రమల మీద అని కూడా వచ్చాయి. కానీ ఒక్క ఎమ్మెల్యే మీద కూడా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నది లేదు. వరుసగా 4-5 ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైనా అవినీతి ఆరోపణలు, తీవ్రమైన అభియోగాలు బయటకు వస్తే అప్పుడు స్పందించి చంద్రబాబు నాయుడు గారు ఆ 4 ఎమ్మెల్యేల మీద, ఆ 7 ఎమ్మెల్యేల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ మరుసటి రోజు పత్రికల్లో లీక్ వార్తలు వస్తాయి. ఆ ఆగ్రహంలో కూడా ఏం చెప్పారు, ఎలాంటి చర్యలు ఉంటాయి, ఏం చర్యలు తీసుకున్నారు కూడా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేల మీద అని మాత్రమే లీక్ వార్తలు ఉంటాయి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే ఎమ్మెల్యేల మీద ఆగ్రహం వ్యక్తం చేసి అంత కఠినంగా ఉంటే ఇలా వరుసగా ఇంకా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అదే దారిలో ఎందుకు పయనిస్తారు? గతంలో కాస్త పద్ధతిగా ఉంటారని పేరున్న సీనియర్ ఎమ్మెల్యేలు సైతం ఈసారి ఎక్కడ పడితే అక్కడ ఒక లేఅవుట్ వేయాలన్నా, రిజిస్ట్రేషన్ జరగాలన్నా, భూములు ఎక్కడన్నా బ్యాంకులో తనఖా పెట్టినవి ఆ బ్యాంకులు ఆ ఆస్తుల్ని వేలంపాట నిర్వహించాలన్నా ఎమ్మెల్యేల అనుమతి కావాలంట. ఒక భూమి ప్రైవేట్ వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా సరే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి
ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తేనే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది.